హత్య కేసులకు సంబంధించి మాట్లాడుకుంటే, అంటే హత్య చేసిన తర్వాత ఒక వ్యక్తి అలాగే చనిపోయాడు. కానీ దాన్ని ఉపయోగించిన ఆయుధం కావచ్చు, వాడు ఉపయోగించిన పద్ధతి కావచ్చు, వీటిని బట్టి శిక్షాకాలంలో ఏమైనా అలాంటి ఏదైనా ఉంటుందా? లేకపోతే చనిపోయిన తర్వాత చనిపోయినట్టే దాన్ని చూస్తారా? లేదండి. మనకి క్రిమినల్ లాలో 2 ఉంటాయి. వ్యక్తి చావుకి కారణం అవ్వటం అంటారు. ఓకే. అంటే ఎంత పర్ఫెక్ట్ ఉంటుందంటే డిస్క్రిప్షన్ ఓపెన్ ఎండెడ్ ఉంటుంది అనమాట. తను చేసే చర్య వల్ల ఒక వ్యక్తి చనిపోయే అవకాశం ఉంది అని తెలిసి అది చేయడం ద్వారా ఒక మనిషి చావు కారణమైతే అని ఉంటుంది. ఓకే. ఎందుకంటే ఇఫ్ యూఆర్ ట్రయింగ్ టు డిఫైన్ కత్తితో పొడిస్తే నేరము, రాయితో పొడితే నేరం అంటే ఇవాల్వ్ అవుతున్న టెక్నాలజీ టైంకి కొత్తది కనిపెడతారు. అవును. అదేదో ఒక సినిమాలో పిచ్చివాడు ఉంటాడు, నది బ్రిడ్జ్ మీద తీసుకెళ్ళి నేను దుంకుతున్నాను అనేది దుంకగానే అతను దుంకడం. ఐ థింక్ ఇంకో సినిమాలో కూడా చిల్లర వేస్తే ఏరుకుంటుంటాడు పిచ్చివాడు, పేరు గుర్తురావట్లేదు. లారీ వచ్చే టైంకి అదే వేయటం. సో నేను చేసే చర్య వల్ల ఒక వ్యక్తి చావు కారణం అవుతుంది అని తెలిసి అది చేసి చావు కారణం కావడం అని ఉంటుంది. ఓకే. తెలుగులో లూజ్గా ట్రాన్స్లేట్ చేయాలంటే ఒకసారి అయితే దాంట్లో 2 విధాలు ఉంటుంది. ఒకటి కల్పబుల్ హోమిసైడ్, ఒకటి మర్డర్. సరే, దాని డెఫినేషన్ చెప్పుకుంటూ పోతా ఉంటే మామూలుగా జ్యుడిషియల్ ఎగ్జామ్లో, ప్రాసిక్యూటర్ ఎగ్జామ్లో 20 మార్కులు ఆన్సర్ అవుతుంది. క్లుప్తంగా చెప్పాలంటే మీరు చేసిన చర్య వల్ల చనిపోయే ప్రాబబిలిటీ చాలా హై ఉంటే మర్డరు. ఓకే. లో ఉంటే కల్పబుల్ హోమిసైడ్. ఇంకా చెప్పాలంటే మొదటి ఫ్లోర్ నుంచి నెట్టితే చనిపోతే కల్పబుల్ హోమిసైడ్, 10వ ఫ్లోర్ నుంచి నెట్టితే గ్యారంటీగా చనిపోతాడు కాబట్టి మర్డర్. ఓకే. అందుకే మీకు బాగా దాగి విపరీతంగా ర్యాష్ నెగ్లిజెంట్గా బండి తీసుకెళ్ళి గుద్దారనుకోండి, మనిషి చనిపోతే ఈ మధ్య మన హైదరాబాద్ పోలీసు వాళ్ళు 304 Part 2 కల్పబుల్ హోమిసైడ్ పెడుతున్నారు, యాక్సిడెంట్ కాకుండా. ఓకే. అయితే కల్పబుల్ హోమిసైడ్ అప్పుడు జడ్జి గారి కోర్టుకి డిస్క్రిషన్ ఉంటుంది, శిక్ష ఎంత వేయాలి అని. బట్ వన్స్ మర్డర్ అన్న ఫైండింగ్ ఇచ్చిన తర్వాత ఏదర్ లైఫ్ ఆర్ డెత్. అంతే తప్పిస్తే వాడిన ఆయుధాన్ని బట్టి, పరిస్థితిని బట్టి, దాన్ని బట్టి, దీన్ని బట్టి ఉండదు. లైఫ్ కానీ డెత్ పెనాల్టీ కానీ, ఇది తప్పిస్తే వేరే ఆప్షన్ లేదు మర్డర్ నా తర్వాత. మీరు శిక్షల కోసం మాట్లాడారు. చాలా వరకు మనం చూస్తుంటాం లైఫ్ వేస్తారు, తర్వాత దాంతోపాటు ఇంకొకటి ఏదో వేస్తారు, కొన్ని చోట్ల 20 సంవత్సరాలు అని చెప్తుంటారు. అంటే ఇవన్నీ కూడా ఒకేసారి అనిపించాల్సి ఉంటుందా? లేకపోతే అది మీకు జడ్జిమెంట్లోనే వస్తుంది అనమాట, కాంకరెంట్ ఆర్ వన్ ఆఫ్టర్ ది అదర్ అని. సపోజ్ మీరు వరంగల్ నుంచి బయలుదేరారు, ఇక్కడ ఒక అతన్ని వేసేద్దామని. అక్కడ ఏదో మర్డర్ ప్లాన్లో మీరు ఏం చేస్తారు, ఒక ఆయుధాన్ని సమకూర్చుకుంటారు. ఆయుధంతో పాటు డబ్బులు కావాలని ఆయుధం తీసుకెళ్ళి ఏదో పెట్రోల్ బంకుని దోపిడీ చేస్తారు. ఆ డబ్బులు తీసుకొని ఇలా అంటే ఒక నేరంలో ఎన్నో నేరాలు ఇమిడి ఉంటాయి, ఓకే, ఆర్ వాటికి కనెక్ట్ అయి ఉంటాయి. సో వాటికి శిక్ష వేసేటప్పుడు ఏం చేస్తారంటే అది డిపెండ్స్ ఆన్ ఇవన్నీ సర్కమ్స్టెన్స్ని బట్టి. మ్యాక్సిమం పెనాల్టీ మర్డర్ చేశారు, లైఫ్ వేశారు, దొంగతనం చేశారు 3 ఏళ్ల పెనాల్టీ, లేకపోతే రాబరీ చేశారు ఆయుధం ఉపయోగించి, దానికి 7 ఏళ్ళు 10 ఏళ్ళు వేశారు. ఇవన్నీ వేసుకున్న తర్వాత లాస్ట్లో రాస్తారు అన్ని సెంటెన్స్లు కాంకరెంట్గా రన్ అవుతాయి అంటేనేమో హయ్యెస్ట్ పడ్డదాంతో పాటు అన్నీ కలిసిపోతాయి, లేకపోతే వన్ ఆఫ్టర్ ది అదర్ అని కూడా రాస్తారు. జనరల్గా లైఫ్ అది వేసినప్పుడు కాంకరెంట్ అని రాసేస్తారు, ఎందుకంటే లైఫ్కి మించింది లేదు. రాజిరెడ్డి గారు, సెల్ ఫోన్ వచ్చిన తర్వాత చాలా వరకు అనేక మార్పులు జరిగినాయి, అందులోనే నేరాలకు సంబంధించి కూడా ఎక్కువ మార్పులు కనిపిస్తూ ఉన్నాయి మనకి. ఈ మధ్యకాలంలో సెల్ ఫోన్ వచ్చిన తర్వాత వీడియో రికార్డింగు, కాల్ రికార్డింగు, దీన్ని న్యాయస్థానాలు పూర్తిగా సాక్ష్యాలుగా పరిగణిస్తాయని అసలు? అంటే మీరు అన్నారు ఎవిడెన్స్ యాక్ట్లో సాక్ష్యం ఎలాంటిది అని చెప్పారు. బ్యూటీ ఆఫ్ ఈ చట్టాలు ఏంటిదంటే, నేను ఇంతకుముందు చెప్పాను మర్డర్ లాగా ఓపెన్ ఎండెడ్ ఉంటాయి, బాక్సింగ్ చేయరు. కోర్టు వారి దృష్టికి ఫలానాది జరిగింది అని ప్రూవ్ చేయడానికి ఏదైనా సాక్ష్యం, దాని రికార్డెడ్, నాట్ రికార్డెడ్, కన్సెంట్ ఉంది లేదు, ఎలక్ట్రానిక్. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ క్లాసికల్గా చెప్పాలంటే మీకు పీనల్ కోడ్లో డిఫెమేషన్ సెక్షన్ ఉంటుంది. రాతల ద్వారా, మాటల ద్వారా కించబరుస్తే అని ఉంటే మనం ఇంకో ద్వారా చేస్తాం. అందుకని అది ఓపెన్ ఎండెడ్ సెక్షన్ ఎలా ఉంటుందంటే, రాతల ద్వారా, మాటల ద్వారా, సంజ్ఞల ద్వారా ఆర్ ఎనీ అదర్ మీడియం ఏదైనా విధంగా అవతల వ్యక్తికి అర్థమయ్యేలాగా చేసి కించపరుస్తే అని ఉంటుంది. ఓపెన్ ఎండెడ్ అనమాట. అది SMS కావచ్చు, ఈమెయిల్ కావచ్చు. ఇప్పుడు అది రాసిందేమో ఎప్పుడో
200 సంవత్సరాల క్రితం రాశారు. Hmm. ఎవిడెన్స్ యాక్ట్లో కూడా రిటర్న్ అని అట్లనే కాకుండా ఎనీ మీడియం అంటారండి. ఓకే. ఎనీ మీడియం తోటి మెసేజ్ కన్వే కావడం అవతల వారికి ఎస్పెషల్లీ కోర్టు వారికి అర్థం అవుతే చాలు. Hmm. అది ఎవిడెన్స్ కింద లెక్క. నో ఎవిడెన్స్ ఈజ్ ఎక్స్క్లూడెడ్. అయితే ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్కి రూల్ ఏంటిదంటే దాని శాంక్టిటీని ప్రూవ్ చేయాలి ముందు. ఓకే. సర్టన్ ప్రొసీజర్స్ ఉంటాయి దానికి. ఇది ఎడిట్ చేయలేదు, మార్ఫ్ చేయలేదు, అది చేయలేదు, Hmm. దాన్ని కుకప్ చేయలేదు అని ఆ ప్రూఫ్తో పాటు చేయవలసి వస్తుంది. అంటే ఇప్పుడు చాలా వరకు చెప్తా ఉంటారు, మన అనుమతి లేకుండా అవతల వాళ్ళు రికార్డ్ చేయడం అనేది నేరం అనేది. లేదు, అనుమతి లేకుండా అలా ఉండదు. సపోజ్ Hmm. ఓకే, నేను ఒక టూరిస్ట్ని, కేబుల్ బ్రిడ్జ్కి వచ్చి నాకు నేను తీసుకుంటున్నాను, వెనకాల చాలామంది కనపడతారు. ఓకే. అది ఎప్పుడు ఇష్యూ కాదండి. ఓకే. ఈ చాలామంది కనపడ్డ వాళ్ళది ఏదైనా ఆ పార్ట్ని కానీ అది కానీ Hmm. వారి కన్సెంట్ లేకుండా మీరు ఏదన్నా దానికి వాడుకున్నప్పుడు వారి కన్సెంట్ కావాలి. అంటే ఇంపార్టెంట్ ఏంటంటే రికార్డింగ్ కాదు. Hmm. ఆ రికార్డింగ్ దాన్ని ఎలా భద్రపరుస్తున్నాము, ప్రైవసీ చట్టం అంటే వారి వ్యక్తిగత దానికి ఎంత గౌరవిస్తున్నాము, దాన్ని ఏ పర్పస్కి వాడుతున్నాం అనేది ఇంపార్టెంట్. Hmm. సో ఇప్పుడు నేను మీది రికార్డ్ చేశాను, Hmm. నేను పోలీస్కి వెళ్ళి పెట్టాను అనుకోండి, పర్ఫెక్ట్లీ వ్యాలిడ్ లీగల్ ఓకే. యాక్షన్ అనమాట. అంటే ఆ రికార్డ్ చేస్తున్నప్పుడు మీది రికార్డింగ్ చేస్తున్నానని చెప్పాల్సిన అవసరం ఏం లేదు, అక్కర్లేదు. అది నేరం కాదు. కాదు. ఓకే. ఆ రికార్డ్ అయిందని ఎలాగ వాడుతున్నారన్న దాన్ని బట్టి నేరానికి వస్తుందా, డిఫేమేషన్కి వస్తుందా, సివిల్ లయబిలిటీ ఉంటుందా అనేది మీ వాడుక. మరి ఇప్పుడు ఎలా అయితే కాల్ రికార్డింగ్ కేసులు బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నాయి, అవును, మరి అది ఇప్పుడు కాదండి, ఓల్డ్ సుప్రీం కోర్టే, నాకు ఆ పేరు గుర్తురావట్లేదు, హర్యానా అనుకుంటా, ఒక కరప్షన్ కేసులో ఐ థింక్ ఆయన మినిస్టరు Hmm. ఆ రోజులో టేప్ రికార్డర్లో రికార్డ్ చేసేవాళ్ళు, కింద పెట్టి అది పెట్టి. Hmm. దానిపైన సుప్రీం కోర్ట్ ఇట్స్ వ్యాలిడ్ ఎవిడెన్స్ అని చెప్పింది. ఓకే. మరి ట్రాప్ కేసులు, ఏసీబీ కేసులు ఎలా చేస్తారండి? Hmm. ముందే ఇప్పుడు వచ్చినాయి కాబట్టి ముందే కెమెరా సెటప్ చేస్తున్నారు. Hmm. స్టింగ్ ఆపరేషన్ Hmm. అనేది మీరు గుర్తుపెట్టుకోండి, రికార్డ్ Hmm. చేయడం, ఇవి చేయడం ఎప్పుడు నేరం కాదు. Hmm. మీరు దాన్ని దేనికి ఉపయోగిస్తున్నారు అనేది. ఓకే. సపోజ్ కేబుల్ బ్రిడ్జ్ మీద నేను ఏదో వ్లాగ్ చేసుకుంటున్నా, నన్ను నేను చూస్తున్నాను, వెనకాల మీరు నడుస్తూ మీ ప్యాంట్ ఊడిపోయింది, అది ఊడిపోయింది అనుకుందాం, Hmm. నేను ఆ దాన్ని కట్ చేసి వ్యూస్ వస్తాయని పెట్టడం మొదలు పెట్టాను అనుకోండి, మీరు నన్ను కేసు వేయచ్చు. ఓకే. దానికి మీ అనుమతి ఏ compulsory పర్పస్ లో కాదు. ఉపయోగిస్తున్నామో Purpose దాన్ని లో. బట్టే తప్పించి దాన్ని బట్టి టెలిగ్రాఫ్ యాక్ట్ కానీ ఇటువంటి ఏమీ చెప్పట్లేదండి. లేదు. మరి ఇతర దేశాల్లో నేరం అంటున్నారు దాన్ని. లేదు, ఎక్కడ కాదు. ఎక్కడ కాదు. కాదు. ఓకే. ఇప్పుడు ఇంగ్లాండ్లో కూడా సేమ్ లా అండి. ఏది, యూ కెన్ టేక్ అ వీడియో. ఆ. నేను Anyway. లండన్ మహానగరం వీడియో తీసుకుంటాను, కొన్ని వేల మంది అందులోకి వస్తారు, Hmm. ఎట్లా నేరం అంటారు? కాదు. Hmm. అందులో ఎవరైనా వచ్చిన పర్టికులర్ దాన్ని నేను దేనికి, సపోజ్ కమర్షియల్గా వాడుకున్నాను అనుకోండి, Hmm. వ్యూస్ బాగా వస్తాయని, దెన్ దట్ పర్సన్ నా పైన సివిల్ కేసు వేస్తాడు, బికాజ్ ఆయనకి ఎంటైటిల్డ్, Hmm. ఆయనది అని. తీసుకున్న దాన్ని దేనికి వాడాము? సపోజ్ ఒక లేడీ కన్సెంట్ లేకుండా రోడ్డు పైన వీడియో తీసాము, Hmm. మన దాంట్లో ఉండిపోయేంత వరకు ఏమీ లేదు, Hmm. దాన్ని మార్ఫ్ చేసి నగ్నంగానే ఏదో తయారు చేసి వాడేమనుకోండి, అది క్రైమ్ అవుతుంది. Hmm.